సార్ హాయ్. హాయ్. సార్ మీ పేరు? నర్సింహులు. సార్ బిగ్ బాస్ ఫాలో అవుతున్నారా? అవుతాను. సార్ ఎలా అనిపిస్తుంది సీజన్ 8? పర్లేదండి, బాగానే ఉంది. ఆల్రెడీ హెల్మెట్ అయిపోయారు. అవును. బేబక్క బేబక్క శేఖర్ భాష వెళ్ళాల్సింది కాదు. ఉన్న రోజులు మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చిండు, గేమ్ కూడా బాగానే పార్టిసిపేట్ చేసిండు. కాకుంటే ఓట్లు తక్కువ ఉన్నాయని ఎలిమినేట్ అయినాడేమో. వీకార్ ద్వారా మళ్ళీ వచ్చే అవకాశం ఉంది, వస్తేనే బాగుంటుందని అనుకుంటున్నాను. అంటే బాబు పుట్టారని చెప్పేసి పంపించారని చెప్పేసి అన్నారు కదా, సో అది ఎంతవరకు రీజన్ అంటారు? అది కరెక్ట్ కాదు కదా. బాబు పుట్టాడని జనాలందరికీ ఎట్లుంటుంది. ఆయనే ఏమో మరి అన్నారు, గాసిప్ వచ్చింది బాబు పుట్టారని వెళ్ళిపోయాడని. సో అదైతే కాదు, నిజంగా ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి వెళ్ళిపోయింది. లేదంటే ఆయననే సీక్రెట్ రూమ్లోకి వచ్చి నాకు బాబు పుట్టాను వెళ్ళిపోతాను, అప్పట్లో సంపూర్ణేష్ బాబు కానీ గంగవ్వ కానీ వాళ్ళు వెళ్ళిపోయారు కదా, నాకు ఏదో ప్రాబ్లం వల్ల వెళ్ళిపోతాను. ఇతను కూడా అలాగే నాకు కొడుకు పుట్టాడు నేను వెళ్ళిపోతానని చెప్పి వెళ్ళిపోలేదు, ఎలిమినేట్ అయ్యాడు కాబట్టి వెళ్ళిపోయాడు. సో ఆయన ఉన్న రోజులు మంచి గేమ్ పార్టిసిపేట్ చేశాడు, మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు. వీకార్ ద్వారా వచ్చే అవకాశం ఉంది, వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాను. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? విష్ణుప్రియ. ఎందుకు సార్? అంటే ఆమెకు బిగ్ బాస్లోకి రాకముందే ఒక యాంకరింగ్గా కొంచెం మంచిగా అనిపిస్తుంది. సో కానీ ఇప్పుడు కొంచెం గేమ్ సరిగా ఆడట్లేదు అని కొంచెం గాసిప్ వచ్చింది. సో ఆమె మళ్ళీ రికవర్ అవుతుంది, క్లిక్ అవుతుంది, మంచిగా గేమ్ పార్టిసిపేట్ చేస్తుంది. సో విన్ అయ్యే ఛాన్స్ ఉందని అనుకుంటున్నాను. సార్ నిఖిల్ గురించి ఏం చెప్తారు మీరు? బాగానే ఆడుతున్నాడండి పల్లె. లీడర్ క్వాలిటీస్ ఉన్నాయని చెప్పి చాలామంది అన్నారు. అవును, లీడర్ క్వాలిటీస్ అంటే ఇంకా ఆ పొజిషన్ వచ్చినప్పుడు లీడర్గా ఎవరైనా బిహేవ్ చేస్తారు. సో లీడర్ కూడా బాగానే చేస్తున్నారు. మీరు మనకంటే అబ్జర్వ్ చేసే ఉంటారు, స్టార్టింగ్ 2 వీక్స్ ఏం చేశారు, సెంటిమెంట్తో నడిపాడు. ఇప్పుడు మొత్తం ఎక్కడ చూసినా రొమాన్సే. సో ఏమనిపిస్తుంది మనోడి క్యారెక్టర్ గురించి? సో స్టార్టింగ్ ఎంట్రీ అయినప్పటి నుంచి కూడా, ఎందుకంటే ఇంతకుముందు కొంచెం సింపతి ద్వారా పల్లవి ప్రశాంత్ క్లిక్ అయ్యాడు కాబట్టి నేను కూడా క్లిక్ అయితే అనుకున్నాడేమో తెలియదు. కానీ అతను గేమ్ ఆడినప్పుడు ఆడతాడులే, కానీ అంటే ఏదైనా పార్టిసిపేట్ చేసినప్పుడు మనస్ఫూర్తిగా చేయడం వేరు, లోపల ఏదో పెట్టుకొని చేయడం వేరు. అట్లాంటి క్వాలిటీస్ అయితే నాకు అనిపించినాయి. సో ప్రతిసారి ఎలిమినేట్లో ఆయన అయితే ఉంటాడు, ఎవరున్నా లేకుండా మణికంఠన్ అయితే ఉంటాడు. ఆయన ఎప్పుడు వెళ్ళిపోతాడో కూడా తెలియదు, అలాగే అనిపిస్తుంది. రాక్షిత గేమ్ గురించి ఏం చెప్తారు? రాక్షిత అంత ఫాలో అవ్వలేదు, కానీ బాగానే ఆడుతుంది అనుకుంటున్నాను. సోనియా రష్మి గొడవలు ఇదంతా అక్కడ వాళ్ళకే పడతలే కదా అంతమంది అమ్మాయిల మధ్యలో. సో ఎలా అనిపిస్తుంది అంతా చూస్తుంటే మీకు? ఇప్పుడు అక్కడి వరకు వెళ్ళినప్పుడు ఒకళ్ళని లోపల బయటకు రావాలంటే ఒకళ్ళు గొడవ పెట్టాల్సిందే, తప్పదు. సో అది గేమ్లో గొడవ కూడా గేమ్లో ఒక పార్టిసిపేట్ విధానమే అనుకుంటున్నాను. వైల్డ్ కార్డ్ ఎంట్రీగా కొంతమంది పేర్లు వినపడుతున్నాయి కదా, సో మీరు ఎవరు వస్తే బాగుంది అనుకుంటున్నారు? నేను శేఖర్ భాష వస్తే బాగుంటుంది అనుకుంటాను. ఇప్పుడైతే వాళ్ళు ఆయన కాక వేరే కొంతమంది పేర్లు వినపడుతున్నాయి, ముక్కా అవినాష్ అవ్వచ్చు, ప్రియాంక జైన్, ఇట్లా ముక్కా అవినాష్ వస్తే బాగుంటుంది. అట్లా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇప్పుడు జర ఎంటర్టైన్మెంట్ తగ్గినట్టే అనిపిస్తుంది కొన్ని సీజన్లతో. ఈ సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళు సరిగా లేరని అనుకుంటున్నాను. నాగార్జున గారు హోస్టింగ్ ఎలా అనిపిస్తుంది మీకు? ఇక ఆయన ఎప్పటి నుంచి ఆయనే ఉన్నారు కదా, ఆయనే బాగా చేస్తారు. ఇంకా చెప్పాలంటే వేరే వాళ్ళు వచ్చి ట్రై చేసినా కూడా సరిగా చేయలేకపోయారు కదా, సో ఆయనే చేస్తేనే బెస్ట్. ఫైనల్గా ఎవరు ఈసారి సీజన్ 8 సీజన్ విన్ అవుతారు? సో నేనైతే విష్ణుప్రియ అనుకుంటున్నాను, చెప్పలేము, చూద్దాం. సార్ ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరిది ఉండొచ్చు సార్? ఆల్రెడీ 2 మెంబర్స్ వెళ్ళిపోయారు. థర్డ్ వీక్ కొంతమంది పేర్లు వినపడుతున్నాయి, మన ఆదిత్య భూమ్ అవ్వచ్చు, మణికంఠ అవ్వచ్చు, పృథ్వీ అవ్వచ్చు. సో ముగ్గురు ఎవరు ఉండొచ్చు? సో ప్రతిసారి ఎలిమినేట్లో మణికంఠ ఉంటున్నాడు, ఆయన ఎప్పుడు పోతాడో తెలియదు. అది ఈ వీకే అనుకుంటున్నాను.